మా పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే మీ సార్ని నా నుంచి విడదీసి ఆఫీస్ కి పట్టుకెళ్ళిపోతున్నారా చారి గారు? ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఏం చేయాలి? కొత్తగా పెళ్ళయింది, ఏం చేయాలి అంటారేంటండి? ఏం చేయాలబ్బా? అవునులే, ఫస్ట్ నోట్ అయిపోయింది కదా, అప్పుడే నాపై మోజు తీరిపోయినట్టుంది మీకు. అసలు ఏం మాట్లాడుతున్నావు? మన ఫస్ట్ నైట్ ఎప్పుడైంది? మీరేగా నటించమన్నారు. యాక్ట్ చేయి, ఓవర్ యాక్షన్ చేయకు. అవును జయ్, నువ్వు అప్పుడే ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు? కొన్ని రోజులు ఇంట్లోనే ఉండొచ్చు కదా. లేట్ డాడ్, ఇప్పటికి చాలా వర్క్ పెండింగ్ లో ఉంది. ఆ పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదరా. అమ్మాయితో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సరదాగా ఉంటావు? ఎప్పుడు తను ఎదురుగా కూర్చుంటే బోర్ కొడుతుంది జేజీ. అది నిజమే బాబు. అస్తమానం ఎదురెదురుగా కూర్చొని మొహమొహాలు చూసుకుంటూ ఉంటే మొహం ఒత్తుతుంది. ఎంత కొత్తగా పెళ్ళైనా కాస్తంత ఎడబాటుండడం మంచిదే. అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను. అయితే మీరు వెళ్ళక తప్పదంటారా? వెళ్ళనివ్వు బేబీ, ఆఫీస్ వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా. అయితే సరే, వెళ్ళిరండి. యప్, బాయ్. ఆగండి, మళ్ళీ ఏంటి? మర్చిపోయారా? ఏం మర్చిపోయాను? గుర్తు చేసుకోండి. గుర్తులేదు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎదురు రావాలి కదా. అవును మేడం, మీరు ఎదురు రావాలి. అయితే ఎదురొస్తాను. రండి. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. ఆగండి. మళ్ళీ ఏంటి? మర్చిపోయారా? ఇంకేం మర్చిపోయాను? అయ్యో, గుర్తు చేసుకోండి. గుర్తులేదు. ఖాళీ చేతులతో ఆఫీస్కి వెళ్ళి ఏం తింటారు? మీకోసం క్యారియర్ రెడీ చేశాను, తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. ఇంత పెద్ద క్యారేజ్ ఎందుకమ్మా? పాపం, కష్టపడి పనిచేస్తారు, కడుపు నిండా తినాలి కదా అత్తయ్య. తీసుకోండి, మెతుకు కూడా మిగల్చకుండా తినాలి. హౌ స్వీట్. ఇది క్యారేజ్ ఇస్తున్నట్టు లేదు, నాపై పగ తీర్చుకుంటున్నట్టుంది. మీరేగా నటించమన్నారు. చారీ సార్, క్యారేజ్ తీసుకో. అమ్మా, జాగ్రత్త చారి గారు. అయ్యో, సార్ ఒక్కరికే పెట్టారా లేక స్టాఫ్ అందరికీ పెట్టారా మేడం? ఆయన తిన్నాక మిగిలితే నువ్వు కూడా ముద్ద తినచాలి. సార్ ఏమండి, మళ్ళీ ఏంటి? మర్చిపోయారా? ఇంకా ఏం మర్చిపోయాను? మీరే గుర్తు చేసుకోండి. నాకు గుర్తులేదు. మీరేమో ఇప్పుడు బయటకు వెళ్తారు, సాయంత్రం ఎప్పుడో తిరిగి వస్తారు. అప్పటిదాకా నాకు టైం పాస్ అవ్వాలి కదా. మీ గుర్తుగా ఒకటిచ్చి వెళ్ళండి. ఏమివ్వాలి? మీకు తెలీదా? తెలీదు. పోనీ నన్ను ఇవ్వమంటారా? ఏంటి?
అదేంటమ్మా అందరూ ఉన్నారని కూడా చూడకుండా సిగ్గు లేకుండా అలా ముద్దు పెట్టేశావు? అంటే ఇందాక మీరే కదా పిన్ని గారు ప్రేమని దాచుకోవద్దు అని చెప్పారు. అందుకే ఈ ముద్ద ఆయనకి ముద్దిచ్చా. ఇదేంటి ఇంత తేడాగా మాట్లాడుతుంది? ఫస్ట్ నైట్ ఎఫెక్టా? ఏమండి ఒకటి చాలా ఇంకోటి కూడా కావాలా? ఏంటి? అదేనండి ముద్దు. వద్దు, నేను వెళ్తాను. ఏమండి ఆ, గుమ్మ అటు కాదండి ఇటు. మర్చిపోయాను. ఏమండి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావడం మర్చిపోకండి. ఈరోజు మన సెకండ్ డే. వెళ్ళొస్తాను. సార్ క్యారీర్ బాయ్ టాటా బాయ్. వదినా, ఆ అమ్మాయికి దిష్టిది. అందరం కళ్ళప్పగించి చూసాం. చిలిపి. వాళ్ళని రెచ్చగొట్టొద్దు అంటే విన్నావా? ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా రచ్చ చేస్తున్నారు. ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు? మొదటి రాత్రి అయిన మొగుడు పెళ్ళాలు ఇలాగే ఉంటారు మేడం. అవునా? సరే, అర్జెంటుగా మనం ఓ చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి మేడం? మీకు మొదటి రాత్రి అయ్యిందో లేదో అక్కడ చెప్తా. పద. దిగుమంగా. మేడం ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చెప్తాను పద. చెప్పరా డాక్టర్, ఏంటి విశేషాలు? అది నువ్వే చెప్పాలి. మ్యారేజ్ అయ్యి 10 days కూడా కాలేదు. మీ మిస్సెస్ అప్పుడే హాస్పిటల్ పంపించావే. వాట్? నిత్య హాస్పిటల్కి వచ్చిందా? అవును జే, ఇప్పుడే మీ ఆంటీ నిత్య మా హాస్పిటల్కి వచ్చారు. ఈ విషయం నీకు తెలీదా? ఆ, నేను వస్తున్నాను. ఓకేరా. డ్రైవర్ యూటర్న్ తీసుకో. ఏమైంది సార్? మనం హాస్పిటల్కి వెళ్ళాలి చారి. ఎందుకు సార్? ఆంటీ నిత్య హాస్పిటల్కి వెళ్ళారట. నేను వచ్చేటప్పుడు నిత్య బానే ఉంది కదా, ఇంతలోనేమైంది? నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఆంటీ నిత్యను హాస్పిటల్ తీసుకువెళ్లారంటే తనకేమై ఉంటుంది? నిత్య మేడంకి ఏమైంది సార్? ఎలా ఉన్నారట? అదే అర్థం కావట్లేదు చారి. ఆంటీ గాని నిత్య గాని నాకు కాల్ చేయలేదు. అక్కడ పనిచేసే డాక్టర్ నా ఫ్రెండ్ చెప్పాడు. దేవుడా, నిత్య మేడంకి ఏమీ కాకూడదు. తొందరగా పోనివరా. తనకంతా ఎక్స్ప్లెయిన్ చేశారా మేడం? యా, తనకంతా చెప్పాను. మేడం నాకేం చెప్పింది? ఏమీ చెప్పలేదు కదా. ఏమ్మా నీకు ఓకే కదా? ఏంటి ఓకే? ఎవ్రీథింగ్ ఓకే డాక్టర్. మీరు వెళ్ళి టెస్ట్ కి రెడీ చేసుకోండి. ఓకే. ఏంటి మేడం మీరేం చెప్పారు నాకు? ఓకే నాని నన్ను డాక్టర్ అడుగుతుంది. నన్ను ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఈ టెస్ట్ ఏంటి? టెస్ట్ అంటే
జైతో నీకు ఫస్ట్ నైట్ అయిందని నువ్వు చెప్పావు కదా, అయిందో లేదో నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో తెలుసుకునే టెస్ట్ అది. అంటే నాకు పరీక్ష చేయిస్తున్నారా? అలాంటిదే అనుకో. నాపై మీకు నమ్మకం లేదా మేడం? మాటల్ని బట్టి మనుషుల్ని నమ్మలేం మంగా. సాక్ష్యం కావాలి. ఇంకేం సాక్ష్యం కావాలి మేడం? మీరు చెప్పిందంతా విన్నాను, మీరు చేయమన్న ప్రతి పని చేశాను. ఇంకా మీరు నన్ను నమ్మరా? నేను నమ్ముతాను మంగా. ఇలా చేయడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ బేబీ నమ్మట్లేదు. తనే ఫోర్స్ చేసి ఈ పని చేయమంది. నేనేం చేయను చెప్పు? అమ్మాయి గారు చెప్తే మీరు చేస్తారా మేడం? ఒకవేళ నా స్థానంలో అమ్మాయి గారు ఉంటే ఓ అమ్మగా మీరు ఇలా చేస్తారా? చెప్పాను కదా మంగా, నాకైతే ఇష్టం లేదు అని. మీకిష్టం లేకపోయినా చేస్తున్నారు. మరి నాకిష్టం లేని పనిని నాతో చేయించడానికి ఎందుకు తీసుకొచ్చారు మేడం? నేనే మీ కూతుర్నై ఉంటే ఇలా చేసేవారా? తల వంచి తాళి కట్టించుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న రోజే నేను చచ్చిపోయాను మేడం. జీవోత్సవంలా మిగిలిన నాకు మీరు చేయించాల్సింది శీల పరీక్ష కాదు, శవ పరీక్ష. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అందులో ప్రాణం ఉందో లేదో అని టెస్ట్ చేయండి మేడం. ఇన్ని మాటలు ఎందుకు మంగా? ఆ? చిన్న పరీక్షే కదా, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆడవాళ్ళయ్యుండి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మేడం? మీ నమ్మకాల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటారా? నా పరువుని, నా వ్యక్తిత్వాన్ని హాస్పిటల్కి ఏడుస్తారా? మీకిది న్యాయంగా ఉందా మేడం? ఇది మీరు సమర్థించుకోగలరా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి మేడం. మీరు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో మీకే తెలుస్తుంది. ఏంటి ఆ? ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి ఈ పరీక్ష ఎదుర్కొంటున్నట్టు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. ఏ సీతకి ఆ శ్రీరాముడు అగ్ని పరీక్ష పెట్టలేదా? ఆ సీత కంటే గొప్పదానివా నువ్వు? కాదు మేడం, నేను గొప్పదాన్ని కాదు, నేను పేదదాన్ని. ఆత్మాభిమానం, పరువు, గౌరవం, సిగ్గు ఉన్నదాన్ని. వాటిని మీకోసం నేను పనంగా పెట్టలేను మేడం. నేను ఈ పరీక్ష చేయించుకోలేను, చేయించుకోను. ఆగు. ఎక్కడికెళ్తున్నావు? త్వరగా పోనీ. బేబీ చేతిలో గన్నుంది, పక్కనే మీ అమ్మా నాన్న ఉన్నారు. నేను గురి తప్పినా బేబీ టార్గెట్ మిస్ అవ్వదు. ఇక్కడ నువ్వు శీల పరీక్ష చేయించుకోకపోతే అక్కడ మీ అమ్మా నాన్నలకి శవ పరీక్ష చేయాల్సొస్తుంది. చంపేయండి మేడం. ఇంకెన్నాళ్ళు మమ్మల్ని ఇలా కష్టపెడతారు? నన్ను, మా అమ్మ నాన్నల్ని చంపేయండి. ఎందుకు ఇప్పుడు అనవసరంగా చావడం? ఇన్ని రోజులు ఓపిక పట్టావు. జస్ట్ ఇంకో 2 డేస్ ఓపిక పడితే మీ అమ్మా నాన్నల్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతాను మేడం. నేను వెళ్ళాక మీరు ఇలా చేశారని జై సార్కి తెలిస్తే అప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి? మీ పరువు ఏమవుతుంది? మీ గౌరవం నిలుస్తుందా? ఆలోచించండి మేడం.
జైకి ఎలా తెలుస్తుంది? తెలిసే ఛాన్సే లేదు. తెలిస్తే ఏమవుతుందో అది ఆలోచించండి మేడం. ఈ శీల పరీక్ష నాకు చేయిస్తున్నట్టు కాదు, అమ్మాయి గారికి చేయిస్తున్నట్టు. సొంత కూతురికి టెస్ట్ పెట్టిన తల్లిగా మీపై ముద్ర పడుతుంది. టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అని అమ్మాయి గారిని సార్ నిలదీస్తారు, గొడవ అవుతుంది. అమ్మాయి గారు ఆనందంగా ఉండరు, అది చూసి మీరు బాధపడతారు. ఆ బాధేదో మేం పడతాం, నీకెందుకు? చెప్పింది చెయ్యి, వెళ్ళి టెస్ట్ చేయించుకో. ఇంత చెప్పినా మీరు మారరా మేడం? ఇది బేబీ ప్లాన్. ఇందులో ఎలాంటి చేంజెస్ చేసినా నిన్ను కాదు, ముందు నన్ను చంపుతుంది. వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారు. ఆది చేయకుండా వెళ్ళు. మేడం రెడీ రామ్మా. కూర్చోమ్మా. జై, నువ్వేంటిక్కడ? ఆ మాట నేను అడగాలి. నిత్యకేమైంది? నిత్య మేడం ఎలా ఉన్నారు మేడం? చెప్పండి అంటే నిత్యని ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చారు? అది చిన్న ప్రాబ్లం జై. ప్రాబ్లం ఏంటి? లేడీస్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం నాకు చెప్పాలి కదా ఆంటీ. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడే పిన్ని కాల్ చేసి అడుగుతాను. వద్దు జై, ఈ విషయం ఎవరికి తెలీదు. నేనే నిత్యని తీసుకొచ్చాను. ఏంటంటే మా ఇంట్లోనూ చెప్పలేదు, నాకు చెప్పలేదు. ఇంత అర్జెంటుగా నిత్యని హాస్పిటల్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అంటే ఇట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం జై. అందరికీ చెప్పడం ఎందుకని? సమస్య చిన్నదైనా పెద్దదైనా నాతో మాట చెప్పుండాల్సిందంటే. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నాతో చెప్తే నేనే తీసుకొచ్చేవాడిని కదా. ఆఫీస్కి వెళ్లాల్సి వాడిని భయపడుతూ హాస్పిటల్కి వచ్చాను. అది అంత భయపడ్డానికేం లేదు జై. మాకు పెళ్ళైందంటే నేను నిత్య భర్తను. తన పట్ల బాధ్యత భయం లేకుండా ఎలా ఉండగలను? ప్రెసెంట్ ఇప్పుడు నిత్యకి ఎలా ఉంది, ఎక్కడుంది? ఎందుకు అమ్మ కూతురు కలిసి నన్ను జేసాన్ని కలపాలని చూస్తున్నారు? మా ఇద్దరి మధ్య 3 రాత్రులు గడిస్తే వీళ్ళకి లాభం ఏంటి? దీని వెనకాల ఏదో కుట్రుంది, అదేంటో తెలుసుకోవాలి. టెన్షనే లేదమ్మా, 5 minutes లో ఫినిష్ అవుతుంది. అలా పడుకో. అక్కర్లేదు డాక్టర్.